వాల్, గోడౌన్ వాల్, బౌండరీ వాల్, గార్డెన్ కర్బింగ్, ప్రీకాస్ట్ కాంపౌండ్ వాల్ ఉత్పత్తులను తయారు చేసే మొట్టమొదటి పరిశ్రమ. మంచి నాణ్యత గల ముడి పదార్థం అద్భుతమైన ఉత్పత్తి నాణ్యతను నిర్ధారిస్తుంది. కాబట్టి మేము దానిపై రాజీపడము. మా వద్దకు తెచ్చే ఇసుక నాణ్యతగా లేకున్నా దాన్ని అంగీకరించము. ముడి సరుకు నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన ల్యాబ్ ని కలిగి ఉన్నాము. మేము వాస్తవానికి ఇక్కడ ప్రీకాస్ట్ ని కాదు, ప్రీ స్ట్రెస్ ని తయారు చేస్తాము. దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే HT వైర్ ని ఉపయోగిస్తాము. దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్లో ప్రబలంగా ఉన్న HB వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము. తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక. దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ. దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది. దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది. నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము. మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు. వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు. మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము. తిరుపతి ప్రీకాస్ట్, ట్రస్ట్, లెగసీ ఎప్పటికీ. శుక్రవారం ఉదయం స్థానిక ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో రాజానగర నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజానగర నియోజకవర్గంలో ఇసుక, మద్యం దందాలు పెరిగిపోయాయని, ఇక సంక్రాంతికి అయితే అన్ని చోట్ల బరులు ఏర్పాటు చేసి ఒక్కొక్కడు 10 లక్షల నుంచి ₹1 కోటి వరకు వేలాం పెట్టి మరీ వసూలు చేయడం ద్వారా ఎమ్మెల్యే బత్తల బలరామకృష్ణ 10 కోట్లు దండుకున్నారని జక్కంపూడి రాజా తీవ్రంగా ఆరోపించారు. ఎన్నికల్లో ఖర్చు పెట్టిన సొమ్ము వసూలు చేసుకోవాలి కదా అని చెబుతున్నట్లుగా తెలుస్తుందన్నారు అని వాపోయారు. రాజానగరంలో ఎప్పుడూ లేని విధంగా డ్రగ్స్, రేవు పార్టీలు, జూదాలు జరిగాయని, అనకాపల్లిలో పట్టుకున్న గంజాయి మూలాలు కాపువారంలో జనసేన నాయకుడి దగ్గర మూలాలు ఉన్నాయన్నారు. పవన్ కళ్యాణ్కి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ముందుగా రాజానగరం ఎమ్మెల్యేను సస్పెండ్ చేయాలని, అలాగే కూటమి నుంచి బయటికి రావాలని ఆయన డిమాండ్ చేశారు. 25 లక్షలు 35 లక్షల రూపాయలు విలువ చేసేటటువంటి కార్లని ప్రైజుల కింద ఆర్గనైజ్ చేస్తా ఉన్నారని అంటే ఏ స్థాయిలో ఈవేళ ఎవరెవరైతే నిర్వాహకులు ఉన్నారో, ఇదే కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నిర్వాహకులు ఏ స్థాయిలో ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారు అనేటువంటి దానికి ఇదే ఉదాహరణ. తాడేపల్లిగూడెంలో మనం చూస్తే ₹1,50,00,000 పందెం. దానికి ఒక వారం రోజుల ముందు నుంచి సోషల్ మీడియాలో, టీవీల్లో, పేపర్లలో అన్ని మీడియాల్ని ఉపయోగిస్తూ అడ్వర్టైజ్మెంట్ చేసి మరి ₹1,50,00,000 పందెం జరుగుతుంది రండి అని చెప్పి నిర్వాహకులు పిలిచి టికెట్ల రూపంలో ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారనంటే ఏ స్థాయిలోకి ఇవాళ ఈ కోడి పందాలు, ఈ గుండాట్లు అనేటువంటి జరిగిందో మిమ్మల్ని ఆలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నా. అదే రకంగా మనం చూస్తే పవన్ కళ్యాణ్ గారి అన్ని సినిమా స్టంట్ల కింద కనిపిస్తా ఉన్నాయి. నిజంగానే ఆయనలో నిజాయితీ ఉంటే, నిజంగానే ఆయన ఏదో ఈ జరుగుతున్నటువంటి అన్యాయాలు, అవినీతి, అక్రమాల మీద ఆయన తిరగబడ్డానికి కట్టుబడి ఉంటే, ఏదో సోషల్ మీడియాలో పబ్లిసిటీ కోసం అని చెప్పు, లేకపోతే ఏదో పైకి చూపించుకోవడం కోసం అన్నట్టు పెనమలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ, ఎందుకు సస్పెన్షన్ అని చెప్పి చూస్తే ఆ పెనమలూరు నియోజకవర్గానికి జనసేన పార్టీ ఇన్ఛార్జిగా పనిచేస్తా ఉన్నటువంటి ఆ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు జనసేన పార్టీ జెండాలో పెట్టి ఈ గుండాట, పేకాట, అలాగే
కోడి పందాలు ఇవన్నీ కూడా నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా వాటన్నిటికీ ఈ జోదాలకి అన్నిటికీ మా పార్టీ వ్యతిరేకం, అందు గురించి నిన్ను సస్పెండ్ చేస్తా ఉన్నాము అని చెప్పి ఆ పెనమలూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టుగా బయటికి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎస్, ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. నిజంగానే మీలో నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే ఈవేళ విచ్చలవిడిగా ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ప్రతి మారుమూల గ్రామంలోని కూడా 175 నియోజకవర్గాల్లోని కూడా ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఫోటోలు, తెలుగుదేశం పార్టీ జెండాలు, జనసేన పార్టీ జెండాలు పెట్టుకుని ఇన్ని కోట్లాది రూపాయలు ప్రజల దగ్గర నుంచి వసూలు చేసి కూటమి నాయకుల జేబుల్లో వేసుకున్నటువంటి సందర్భంగా మీకే గనక చిన్న స్టంటులు కాదు అని చెప్పి మేమే నమ్ముతాం, మీకు చప్పట్లు కొడతామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి అది కాకుండా 175 నియోజకవర్గాల్లోని కూడా ఈ స్థాయిలో జరుగుతూ ఉంటే జోదాలు ఏదో ఊరికినే మొక్కుబడిగా పైకి అదేదో మీరు చాలా నిజాయితీ పరుడుగా చూపించుకోవడం కోసం అన్నట్టుగా వసూలు చేయాలని చెప్పి డైరెక్ట్ గా వాళ్ళ క్యాడర్ దగ్గరే మాట్లాడుతున్నటువంటి మాటలు. వేళ ఎలక్షన్లకు ముందు, ఎలక్షన్ల తర్వాత చూస్తే ఎలక్షన్ ముందు ఒక 5,000 రూపాయలు చొప్పున బహుశా నాకు తెలుసుంది ఆఖరి సంవత్సరం ఏడాదిలో ఒక 500 మందికి కొని ఇచ్చుంటారని అనుకున్నాయి. హయ్యర్ సైడ్ 5,000 ఇంటూ 500 25 లక్షల రూపాయలు ఖర్చు అయింది. ఈ 25 లక్షల ఖర్చుని ప్రచారానికి 1 కోటి రూపాయలు సోషల్ మీడియా. ఈవేళ 8 నెలల కాలంలో ఎక్కడైనా ఒక సింగిల్ పర్సన్కి 5,000 కాదు కదా, 500 కాదు కదా, 5 రూపాయలు కాదు, 5 పైసలు ఎవరికైనా ఒక్కడికి సాయం చేసినట్టు చూపిస్తే ఏ చేయమంటే అది చేస్తారు. సో ఇటువంటి వాళ్ళందరూ కూడా ఎలక్షన్లకు ముందు రావడం, ఎక్కడో అవినీతిలోనో అక్రమాల్లోనో లేకపోతే ఏదో రూపంలో సంపాదించినటువంటి డబ్బులు తీసుకొచ్చి విడిగా పదవి వ్యామోహంతో డబ్బులు ఖర్చు ఎలక్షన్లు అయిపోయినాక వాటిని ఏ రకంగా తిరిగి మళ్ళీ సంపాదించుకోవాలనేటువంటి దాని మీద ఆలోచన. నాకు తెలుసు 40-50 కోట్లు తప్పు కాకుండా లాక్కుంటాడు ఆయన. ఇసుక మద్యం సిండికేట్లో పంచాయతీ సెక్రటరీ నుంచి ఎండిఓ వరకు, హోమ్ గార్డ్ దగ్గర నుంచి ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్, ఏ పోస్టింగ్ వేయాలన్నా కూడా ప్రతిదీ కూడా క్యాష్ అండ్ క్యారీ, లవ్ అండ్ మ్యారీ ఇంతే. దేనికి ఇంకా వేరే చాయిస్ లేదు ఎవరు రావాలన్నా. సో అల్టిమేట్ గా వచ్చిన అధికారి ఏం చేస్తాడు, నీకు బర్త్ సర్టిఫికేట్ కావాలంటే ఎంత, మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలంటే ఎంత, నీకు పాస్బుక్ కావాలంటే ఎంత, నీకు సర్వే చేయాలంటే ఎంత, డైరెక్ట్ ఎంఆర్ఓ ఆఫీసులు, ఎండిఓ ఆఫీసులు, ఇవన్నీ ఏ ఆఫీస్ చూసుకున్నా, ఏ ప్రభుత్వ కార్యాలయంలో పోయి మనం చూసినా కూడా ప్రతి దానికి ఎంత తారీఫ్ పెట్టారు. అల్టిమేట్ గా ఆఫీసర్లు లంచాలు ఇచ్చి పోస్టింగ్లు తీసుకున్నటువంటి పరిస్థితి వస్తే తిరిగి ఆ డబ్బులు మళ్ళీ ప్రజల దగ్గర నుంచి వసూలు చేయాల్సిందే. మా హయాంలో 5 ఏళ్ల కాలంలో ఒక్క అధికారి దగ్గర కూడా సింగిల్ పైసా కూడా ఎవరి దగ్గర కూడా తీసుకుని పోస్టింగ్ వేసినటువంటి పరిస్థితి లేదు. వేళ అన్నయ్య విశ్వవిద్యాలయానికి టార్గెట్ పెడుతున్నారు, అక్కడి నుంచి నెలకింత అని చెప్పి ఇవ్వాలని చెప్పి అందులో పనిచేసే అధికారుల మీద ఒత్తిడి చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడికి వెళ్ళిపోతా ఉంది అనేటువంటిది మనమే ఆలోచన చేసుకుంటాం. ఇందాక మీరు అడిగిన దానికన్నా సర్టెన్ టైం పీరియడ్ గవర్నమెంట్కి కూడా ఇవ్వాలి అనే ఉద్దేశంతో చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. సో బహుశా ఎవరో ఒకరో ఇద్దరో మాట్లాడుతున్నారని అంటే ఎవరు ఊహించని దెబ్బ మేము ఎవరి మటుకాలను మళ్ళీ మేమే శాసనసభ్యులు, మేమే అధికారులు ఉంటాం, మాదే ప్రభుత్వం, మేము ఇంత మంచి చేసాం, ఇన్ని పథకాలు ఇచ్చాం, ఇన్ని ఇళ్ల పట్టాలు ఇచ్చాం అనేటువంటి కాన్ఫిడెన్స్తో ఉన్నటువంటి మాకు తగిలినటువంటి దెబ్బకి చాలామంది కాస్త నిరుత్సాహంతో ఉన్నటువంటి విషయం వాస్తవం. సో డెఫినెట్గా వితిన్ 3-4 మంత్స్ వితిన్ షార్ట్ టైంలోనే ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలం, ప్రతి గ్రామంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త కూడా రోడ్డు ఎక్కుతారు, ప్రజల పక్షాన పోరాటం జరుగుతుంది.
కేవలం కొంత సమయం వాళ్ళకి ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఇప్పటిదాకా వేచి చూస్తూ ఉన్నారు. డెఫినెట్గా కాస్త సమయంలోనే నాయకులు క్యాడర్ అంతా కూడా రోడ్డెక్కి సరే సంక్రాంతికి అసలు పోలీస్ వ్యవస్థ నిజంగా అది కూడా ఒక పెద్ద ప్రశ్నగానే ఆలోచించాల్సిన అవసరం ఉంటుందా. బహిరంగంగా